నమస్తే, వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీటీడీ ఆధ్వర్యంలో వెంకటపాలెంలో శ్రీనివాస కళ్యాణం, పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు. నూనె రాకేష్ ఆధ్వర్యంలో అమరచంద్ర పొట్టి శ్రీరాములు 125వ జయంతి కార్యక్రమం. ఆ మహానీయుని జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్న ఎంపీ కేశినేని సుగుణాథ్. విద్యుత్ శాఖల పేరిట పుస్తకం విడుదల చేసిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. ఈ నెల 28న విద్యుత్ కార్యాలయాల దగ్గర ధర్నాలు చేయనున్నట్లు వెల్లడి. పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం బీజేపీ స్క్రిప్ట్ చదివినట్లుందంటూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శ. త్రిభాషా విధానం అమలు చేయడాన్ని ఎవరు వ్యతిరేకించడం లేదని స్పష్టం చేసిన సిపిఐ నేత. శ్రీనివాసుని కళ్యాణంతో అమరావతి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. వెంకటపాలెంలోని వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం గోవింద నామ స్మరణతో మారుమ్రోగింది. 6 గోపురాలతో ఏర్పాటు చేసిన నమూనా ఆలయం వేదికపై అంగరంగ వైభవంగా దేవదేవుడి కళ్యాణం జరిగింది. వేల మంది భక్తులు వేడుకను వీక్షించి తన్మయత్వంతో గోవిందుడిని స్మరించుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తితిదే ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు చేశారు. అర్చక స్వాములు సభ ప్రార్థన విశ్వ క్షేణారాధనతో కళ్యాణ వేడుక ప్రారంభమైంది. ప్రతి ఘట్టానికి తగినట్టు గాయకులు అన్నమయ్య కీర్తనలు గానం చేశారు. వేదోక్త మంత్రమోషతో సద్వ్యో అంకురార్పణం, రక్షాబంధనం, అగ్ని ప్రతిష్ఠ, కళ్యాణోత్సవ సంకల్పం, మహాసంకల్పం, మాంగళ్య ధారణం, ప్రధాన హోమం, పూర్ణాహుతి జరిగాయి. అనంతరం పూల బంతులాట, నూతన వధూవరులు పూల దండలు మార్చుకోవటం సరస సమ్మిళితంగా సాగింది. ఏ వైపు చూసినా భక్తజన పవిత్ర మనస్సంకల్పంతో కళ్యాణమూర్తులను దర్శన భాగ్యం దక్కిందన్న ఆనంద అనుభూతులు కనిపించాయి. ఇసుకేస్తే రాలని భక్త జనాహనితో కళ్యాణ ప్రాంగణం నిండిపోయింది. వెంకటేశ్వర స్వామి వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ వేడుకకు హాజరైన గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర ప్రముఖులకు దేవాదాయ శాఖ ఆనం రామనారాయణ రెడ్డి, తితిదే చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి తొలుత ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. హారతి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, ఓం నమో వెంకటేశాయ. ప్రాంగణం అంతా పరమాత్మకు వినపడేట్టుగా ఈ నినాదాలతో మనం పునీతులు అవుదాం. ఒక్కసారి నాతో అందరూ కలిసి భగన్నామస్మరణ చేద్దాం. చెప్పండి, జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద. సేవించి ధరించి కైవల్య ప్రాప్తిని పొందారో అంతటి అనుగ్రహాన్ని పొందిన ప్రియా సిస్టర్స్ గాత్రాల మీదుగా ఇప్పటి వరకు అన్నమయ్య సంకీర్తనలని మనం విని పునీతులమయ్యాం. వారిద్దరికి ఓం నమో వెంకటేశాయ. ఎవరైతే లోక శ్రేయస్సు కోసం, లోక కళ్యాణం కోసం ఖర్చు చేస్తారో, వినియోగిస్తారో వాళ్ళు లోకం ఉన్నంత కాలం శాశ్వతంగా ఉండిపోతారు. ఈ రహస్యం తెలిసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా శక్తిని మనం చేకూర్చుకోవడం, సమకూర్చుకోవడంతో పాటు ఈ దైవారు మీరందరూ ఇక్కడ ఒక్కసారి మీ ఆత్మశుద్ధిగా కరతాళధ్వనులతో చంద్రబాబు నాయుడు గారికి మీరు స్వాగతం పలకవలసిందిగా
మీ కరతాళధ్వనులతో వారిని ఆశీర్వదించవలసిందిగా పరమాత్మ ఇచ్చిన శక్తుల్ని మరింత రెట్టించిన ఉత్సాహంతో స్వర్ణాంధ్రప్రదేశ్ విత్ ఇన్ నో టైం స్వర్ణాంధ్రప్రదేశ్ని మన రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దటంలో ఆ మహానుభావుడు ఇప్పటికే తన జీవితాన్ని ప్రపంచ వెంకటరమణ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల అందరూ చేతులు పైకెత్తి గోవిందనామ స్మరించాలి. చేతులు పైకెత్తండి. రమణీయ చోళ గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద. ఒక్కసారి గోవింద అనండి ధరించి కర్మ నశించి గోవింద. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితం భావితరాలకు ఆదర్శం. అందుకే అలాంటి మహానీయుడు ఆశయాలను ఆలోచనలను స్ఫూర్తిగా పొందేందుకు వచ్చే ఏడాది కల్లా పశ్చిమ నియోజకవర్గంలో పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటుకు కృషి చేస్తానని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ఈ సందర్భంగా ఏపీ ఆర్యవైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ ఆధ్వర్యంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని సామరంగా చౌక్ సెంటర్ లో ఆదివారం ఏర్పాటు చేసిన పొట్టి శ్రీరాములు 125వ జయంతి కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఎంపీ కేశినేని శివనాథ్ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతి వనాన్ని ఏర్పాటు చేయాలనే కృత నిశ్చయంతో ఉన్నారని తెలిపారు. ఇక పశ్చిమ నియోజకవర్గాన్ని అత్యంత సుందరంగా ఆధునీకరణ చేసేందుకు చేపట్టబోయే పనుల్లో భాగంగా మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అవతరించడంలో కీలక భాగస్వామి అయిన పొట్టి శ్రీరాములు గారు మన ప్రతిక్షణం స్మరించుకుంటా మన బిడ్డల భవిష్యత్తుని ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ తెలుగువారు గర్వించదగ్గ వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తి 125వ రోజు సందర్భంగా అందరం ఆయన ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అట్లాగే ఇక్కడ ఉన్న ఆర్యవైశ్య చైర్మన్ రాకేష్ గారు ఆధ్వర్యంలో ఇవాళ అధికారికంగా ముఖ్యమంత్రి గారు ఘనంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఘనంగా ఆయనకి అధికారికంగా ఆయన జయంతిని నివాళులు అర్పించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవాళ జీవో కూడా పాస్ అయింది. అంతేకాకుండా ఇవాళ ముఖ్యమంత్రి గారు పొట్టి శ్రీరాములు గారి నిర్వహణాన్ని అమరావతిలో పెట్టడానికి కూడా ఇవాళ వాళ్ళు నిశ్చయంతో ఉన్నారు. ఇవాళ రేపు అనౌన్స్మెంట్ కూడా రావచ్చు. అంతేకాకుండా మేమందరం కూడా ఒకటే చెప్తున్నాం. ఇవాళ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కూడా వారి విగ్రహాన్ని ఘనంగా ఏర్పాటు చేయబోతాం. వచ్చే సంవత్సరానికల్లా ఆయన విగ్రహం ఏర్పాటు అయ్యే విధంగా కృషి చేస్తాం. ఎందుకంటే వాళ్ళ పశ్చిమ నియోజకవర్గం చాలా ఆధునికరంగా సుందరీకరణ చేయబోతున్నాం. దాంట్లో భాగంగా కొందరు పెద్ద వ్యక్తుల ఎవరైతే మహనీయులు ఉన్నారో వాళ్ళందరి విగ్రహాలు పెట్టుకుంటుంది. దాంట్లో ముఖ్యంగా పొట్టి శ్రీరాములు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ సాధించారో వారిని మనం ఘనంగా నివాళులు అర్పించుకుని వారి విగ్రహం కూడా ఇక్కడ ఉండే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తున్నారు. అందరికీ నమస్కారం. మరి ఏదైతే 125వ జయంతి 124 కంప్లీట్ చేసుకొని 125వ జయంతి ప్రారంభం కాబోతా ఉంది. ఈరోజు పొట్టి శ్రీరాములు గారిని స్మరించుకుంటూ 58 రోజుల ఆమరణ నిరాహార దీక్ష తర్వాత ఏర్పడిన ఈ రాష్ట్రానికి కానుకగా ప్రజలందరూ కూడా తెలుగు ప్రజలందరూ కూడా ఐకమత్యంగా ఉండాలన్న ఒక ఉద్దేశంతో ఈ రాష్ట్రం కోసం పోరాటం చేసి ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు గారి జయంతిని అధికారికంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జీవో ఇవ్వటం, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్యాలయాల్లో అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అందులో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఇక్కడ అందరం కూడా ఉదయాన్నే ఇక్కడ పొట్టి శ్రీరాములు గారికి నివాళులర్పించే కార్యక్రమాన్ని ముఖ్యంగా ఎంపీ కేశినేని చిన్ని గారితో ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఇవాళ నుంచి సంవత్సరం పాటు ఏదైతే 125వ జయంతి ఉత్సవాలు ఉన్నాయో సంవత్సరం పాటు పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ పేరుతో సంవత్సరం పాటు జయంతి ఉత్సవాల్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబోతా ఉన్నామని మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం.
మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పొట్టి శ్రీరాములు గారి స్మృతివనం గురించి కానివ్వండి, మరి ఇంకో కొన్ని హామీలు కానివ్వండి, ఇవాళ జరిగే కార్యక్రమంలో అనౌన్స్ చేయబోతా ఉన్నారు. మరి అందరం కూడా పొట్టి శ్రీరాములు గారు అంటే ఒక కులానికో ఒక వర్గానికో సంబంధించిన వారు కాదు. పొట్టి శ్రీరాములు గారు అందరి వాళ్ళు అనిపించేలాగా అందరం కూడా ఈ సమైక్యతని చాటుకుంటూ అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటా ఉన్నాం. జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు, జోహార్ అమరజీవి పొట్టి. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోతే ఈ నెల 28న విద్యుత్ కార్యాలయాల దగ్గర ధర్నాలు చేస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. ట్రూ ఆఫ్ ఛార్జీలు వద్దు, స్మార్ట్ మీటర్లు వద్దు అని ప్రచారం చేస్తామని, విద్యుత్ ఛార్జీలు పెంచమంటూనే సెకీ ఒప్పందం కొనసాగించారని పేర్కొన్నారు. నగరంలోని మాకినేని ఆడిటోరియంలో సిపిఎం రాష్ట్ర నేతలు విద్యుత్ ఛార్జీలు పెంపు, సెకీ స్మార్ట్ మీటర్ల గురించి విద్యుత్ శాఖల పేరిట పుస్తకం విడుదల చేసిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఈ సందర్భంగా శ్రీనివాసుగా మాట్లాడుతూ అధికారంలో వచ్చాక సెకీ స్మార్ట్ మీటర్లు అన్ని సమంజసంగా కనిపించాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 47 కోట్ల భారాన్ని తప్పుడు ఒప్పందాలు అని చెప్పిన మీరే ఓ ఒప్పందాలు ఎలా ఆమోదిస్తారని ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. అదాని సంస్థ, కేంద్ర ప్రభుత్వ సంస్థ, కేంద్రంతో కూటమి ప్రభుత్వం విద్యుత్ ధరల గురించి చర్చించారని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా బాధుడు ఆగలేదని చెప్పారు. ఈ నెల 24 నుంచి సచివాలయాలు, మండల కార్యాలయాల వద్ద ధర్నాలు జరుపుతామని తెలిపారు. మొన్న చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ఛార్జీలు మేము పెంచలేదు, పెంచబోము అంటూ సెకీ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే పెనాల్టీకి వస్తుంది కాబట్టి మేము దాన్ని అమలు జరుపుతున్నామని చెప్పి ప్రకటించారు. ఇది తెలుగుదేశం చేసినటువంటి వాగ్దానానికి పూర్తిగా వ్యతిరేకమైంది. ఒప్పందం రద్దు చేసుకోవచ్చో లేదో వాళ్ళకి తెలుసు, వాగ్దానం చేసే రోజే తెలుసు. ఎన్నికలకు ముందు 2022లో వాళ్ళు ప్రతిపక్షంలో ఉండగా సెకీ ఒప్పందం రద్దు చేయాలని ఈరోజు ఆర్థిక మంత్రిగా ఉన్న పయ్యావుల కేసు కోర్టులో కేసు వేశాడు. దాంట్లో ఆయన స్పష్టంగా దీన్ని సమీక్షించి ఛార్జీలు తగ్గించాలి అని కోర్టు ఆదేశించాలని చెప్పి కోరాడు. తర్వాత 2023లో స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హైకోర్టులో కేసు వేశారు. ప్రతిపక్షంలో ఉండగా తప్పు అయినవి ఇప్పుడు ఒప్పు ఎలా అవుతాయి? ఆ రోజు స్మార్ట్ మీటర్లు తప్పు, డ్రాప్ ఛార్జీలు తప్పు, ఛార్జీల పెంపుదల తప్పు. ఈరోజు అధికారంలోకి వచ్చేసరికి సెకీ ఒప్పందం రైటే, స్మార్ట్ మీటర్లు రైటే, ట్రూ ఆఫ్ ఛార్జీలు రైటే, అన్నీ రైటు. కొన్ని అధికారంలోకి వచ్చినాక మొదట్లోనే వాళ్ళు శ్వేతపత్రం ఇచ్చారు. వచ్చిన 2 నెలలకు జూలై 9వ తేదీన అంటే ఖచ్చితంగా నెలకి శ్వేతపత్రం ఇచ్చారు. ఆ శ్వేతపత్రంలో సెకీ ఒప్పందం ద్వారా మీరు ఇచ్చే 7,000 మెగావాట్ల సెకీ సోలార్ ఒప్పందం ద్వారా 3,150 కోట్ల అదనపు భారం నెలకి సంవత్సరానికి పర్ ఇయర్ పడుతున్నది. సంవత్సరానికి 3,150 కోట్లు పడేటువంటి ఒప్పందాన్ని 25 సంవత్సరాల పాటు చేసుకున్నారు. ఇది చాలా అన్యాయం. ఇంత భారం 47,000 కోట్లు వివిధ రకాల్లో వేసిన భారంలో సెకీ ఒప్పందం భారాన్ని కూడా వాళ్ళు కలిపి చూపెట్టారు తప్పుడు ఒప్పందాల వల్ల. మరి తప్పుడు ఒప్పందాలని చెప్పి వాళ్లే చెప్పిన దాన్ని ఏ రకంగా వాళ్ళు ఆమోదిస్తారు? కనీసం ఏపీఆర్సీకి దీన్ని సమీక్షించమని పెట్టలేదు, కోర్టులో కేసుని వేగవంతం చేయమని కోర్టును కోరలేదు. సెంట్రల్ గవర్నమెంట్, సెకీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ, అదాని సంస్థ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ. సెంట్రల్ గవర్నమెంట్ సంస్థతో ఒప్పందం చేసుకున్నప్పుడు ఆ ప్రభుత్వంతో నెగోషియేట్ చేయొచ్చు. వీళ్ళు కూడా భాగస్వామ్యం అందులో. సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళు ఉన్నారు, వాళ్ళు వేరు వీళ్ళు వేరు కాదు, డబుల్ ఇంజన్, ఈ ఇంజన్ ఆ ఇంజన్ ఒకటే. మరి సెంట్రల్ గవర్నమెంట్కి రిప్రజెంట్ చేశారా దీన్ని రద్దు చేయమని, ఈ ఒప్పందాన్ని, లేదా తగ్గేయమని? కనీసం నెగోషియేట్ చేయాలిగా. ₹2.49 పెట్టారు యూనిట్కి. ₹1.99 ఇదే సోలార్ని గుజరాత్లో అదే అదాని కంపెనీ సప్లై చేసింది. ఇక్కడ మనకి వేరే కంపెనీ వాళ్ళు ₹1.99 సప్లై చేస్తామని టెండర్ వేశారు. దాన్ని రద్దు చేసి 2.49కి ఒప్పందం చేసుకుంది. పవిత్ర రంజాన్ మాసంను పురస్కరించుకుని ఎక్సెల్లా ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో విజయవాడ క్లబ్ లో రంజాన్ ఇఫ్తార్ పార్టీని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి విద్యార్థులు, తల్లిదండ్రులు, ఎక్సెల్లా సంస్థ వ్యాపార భాగస్వాములు పాల్గొన్నారు. ఎక్సెల్లా ఎడ్యుకేషన్ ద్వారా అందిస్తున్న పలు సేవలను సంస్థ ప్రతినిధులు వివరించారు. ఈ సందర్భంగా ఎక్సెల్లా ఎడ్యుకేషన్ లోన్స్ మేనేజర్ అనిరుద్ మాట్లాడుతూ, ప్రతి ఏటా రంజాన్ మాసంలో ఇఫ్తార్ పార్టీని ఏర్పాటు చేస్తామని, అందులో భాగంగా తల్లిదండ్రులు, విద్యార్థులు, బిజినెస్ పై టై అప్ ఉన్న వారిని పిలిచి విజయవాడలో ఇఫ్తార్
ఇఫ్తార్ పార్టీని ఏర్పాటు చేశామని చెప్పారు. వచ్చే వారం హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తమ సంస్థ చైర్మన్ అరవింద అరసవెల్లి ఎక్సెల్ ఎడ్యుకేషన్ ద్వారా అబ్రాడ్ ఎడ్యుకేషన్ సేవలను అందించడమే కాకుండా ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. అరసవెల్లి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తున్నారని తెలిపారు. ఫర్ ఎవ్రీవన్. సో ఎక్సెల్ ఆధ్వర్యంలో ఈరోజు మనం విజయవాడలో ఇఫ్తార్ పార్టీ అనేది సెలబ్రేట్ చేస్తున్నాము. సో ఈ ఇఫ్తార్ పార్టీ ఎక్సెల్ ఆధ్వర్యంలో చేస్తున్నాం. సో ఎక్సెల్లో వచ్చేసరికి అరవింద్ అరసవల్లి సార్ చైర్మన్ సార్ దానికి. సో ఇక్కడనే కాదు, హైదరాబాద్, విజయవాడలో ఎవ్రీ ఇయర్ మేము ఇఫ్తార్ పార్టీ సెలబ్రేట్ చేస్తాము. సో ఇఫ్తార్ పార్టీలో ఏంటంటే మాకు బిజినెస్ రిలేటబుల్ పీపుల్ అందరినీ కూడా పిలుస్తాము. సో పేరెంట్స్ని, స్టూడెంట్స్ని కూడా తీసుకొస్తాము. యాక్చువల్లీ ఎక్సెల్ అంటే అబ్రాడ్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ. సో స్టూడెంట్స్ని ఎక్కువ ఇన్వైట్ చేసి వాళ్ళ పేరెంట్స్ని కానీ, సో మాకు బిజినెస్ టైప్ ఉన్న మెంబర్స్ అందరినీ కూడా పిలిచి హ్యాపీగా ఇక్కడ మేము ఈవెంట్ చేస్తాము. ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తాము. సో ఈ ఇప్పుడు ప్రజెంట్ ఇంకోటి విజయవాడలో ఇవాళ జరిగింది. సో మిగతాది వచ్చేసరికి హైదరాబాద్లో నెక్స్ట్ వీక్ జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ ఆల్మోస్ట్ 200 మెంబర్స్ దాకా వచ్చారు. సో వాళ్ళందరూ వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళారు. సో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మీడియా. సో ఎవ్రీ ఇయర్ రంజాన్ ఫెస్టివల్లో మేము సెలబ్రేట్ చేస్తాము. సో మేము వచ్చేసరికి అరవింద్ సార్కి ఇదనే కాదు, సో అరవింద్ సార్ ఎట్లాంటి యాక్టివిటీస్ చాలా చేస్తారు. సో అరవింద్ సార్ ఎలాగంటే, సో మాకు ఒక ట్రస్ట్ ఉంది, అరసవెల్లి చారిటబుల్ ట్రస్ట్ అని. సో ఆ ట్రస్ట్ నుంచి కూడా సార్ చాలా మంచి పనులు చేస్తూ ఉంటారు. సో సమాజానికి యూజ్ అయ్యే పనులన్నీ కూడా, సో కొంతమందిని చదివించడం కానీ, సో రీసెంట్గా ఒకటి స్కూల్ కన్స్ట్రక్షన్ చేయించారు గవర్నమెంట్ నేమ్ పైన. సో ఇలాంటి క్యాంపెయినింగ్స్ చేస్తూనే ఉంటారు. సో మనకి కోవిడ్ టైంలో కూడా సార్ మన ప్రజలకు, విజయవాడ వాళ్ళకి చాలా హెల్ప్ చేశారు. సో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కార్డ్ నుంచి, సో వాళ్ళకి సంథింగ్ డైలీ నీడ్స్, నెససరీస్ అన్నీ కూడా ఇచ్చారు. సో అవి ఒక్కటే కాదు, చెప్పుకుంటూ పోతే ఇంకా వెళ్తూనే ఉంటాయి. సో సార్ ఇంకా ఎక్కువ చేస్తున్నారు. సో మీ అందరి సపోర్ట్ వల్ల ఇంకా మా సార్ ఇంకా చాలా చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా పేరు అనిరుద్ధ్. నేను అనిరుద్ధ్ అండి, లోన్స్ మేనేజర్, ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్. విజయవాడ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు నగర ప్రజల సహకారం ఎంతో అవసరమని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం కేవలం ప్రజల సహకారంతోనే సాధ్యమని ఆమె అభిప్రాయపడ్డారు. ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా పర్యావరణ హిత వస్తువులనే వినియోగించాలని మేయర్ సూచించారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ధ్యానచంద్ర వన్ టౌన్ పంజా సెంటర్ లో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం కేవలం ప్రజా సహకారంతోనే సాధ్యమన్నారు. వచ్చే సర్వేక్షణలో విజయవాడ నగరానికి దేశవ్యాప్త ర్యాంకులు సాధించేందుకు పారిశుద్ధ్య కార్మికులు, ప్రజలు ఎంతో సహకారాన్ని అందించారని తెలిపారు. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ ఎంతో క్లిష్టమని, అయినప్పటికీ పారిశుద్ధ్య కార్మికులు అహర్నిశలు శ్రమిస్తూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నారని అభినందించారు. ప్లాస్టిక్ సంచులకు ప్రత్యామ్నాయంగా పర్యావరణ హితమైన చేనేత జనుప సంచులకు భాగం చేసుకోవాలని, తద్వారా మనం కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చునని సూచించారు. మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ, విజయవాడ నగరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధించామని స్పష్టం చేశారు. అన్న క్యాంటీన్ లో ప్రజల అభిప్రాయాలు ఖచ్చితంగా తీసుకోవాలని అన్నారు. విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర గాంధీజీ మహిళా కళాశాల వద్ద గల అన్న క్యాంటీన్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గాంధీజీ మహిళా కళాశాలలో గల అన్న క్యాంటీన్ లో క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి అభిప్రాయాన్ని సేకరించే ప్రక్రియను పరిశీలించారు. నగర పరిధిలో గల అన్న క్యాంటీన్లలో నోడల్ ఆఫీసర్లు ప్రజల అభిప్రాయాలను తీసుకుని దానికి అనుగుణంగా అన్న క్యాంటీన్ నిర్వహణపై మెరుగైన సేవలు అందించేటట్టు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జనసేన ఆవిర్భావ సభలో ఆ పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం బీజేపీ స్క్రిప్ట్ చదివినట్లుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. త్రిభాషా విధానం అమలు చేయడాన్ని ఎవరూ వ్యతిరేకించడం లేదు, హిందీ భాషను బలవంతంగా అమలు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయాన్ని గమనించకుండా పవన్ బీజేపీ నేతలా మాట్లాడటం తగదు అని రామకృష్ణ శనివారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. హిందీ రాష్ట్రాల్లో దక్షిణాది భాషను మూడో భాషగా అమలు చేస్తారని ప్రశ్నించారు. నిన్న పిఠాపురం జిల్లాలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ గారు ప్రసంగిస్తూ వారి పార్టీ విధానాలను, రాష్ట్రం గురించి, దేశం గురించి మాట్లాడాలి కానీ ఆయన బీజేపీ స్క్రిప్ట్ చదివినట్లుగా ఉంది. ఇవాళ సౌత్ ఇండియన్ స్టేట్స్లో హిందీని బలవంతంగా రుద్దకూడదని చెప్పి ఇక్కడున్న పార్టీలు కోరుతూ ఉన్నాయి. అంతేగాని త్రిభాషా విధానాన్ని ఎవరు వ్యతిరేకించడంలే. మరి హిందీని నేర్చుకోవాలి, మీరు కూడా ఎందుకు హిందీ సినిమాలు ఎందుకు డబ్ చేస్తారు, హిందీ లేక మీ సినిమాలు ఎందుకు డబ్ చేస్తారంటే, మరి త్రిభాషా విధానం ప్రకారం మన ద్రవిడియన్ లాంగ్వేజ్
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో ఏదో ఒక లాంగ్వేజ్ని వాళ్ళని కూడా నేర్చుకోమని చెప్పానండి. పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి ఉత్తరాది వాళ్ళని ఆ రకంగా ఒప్పించమని చెప్పండి, ద్రవిడియన్ లాంగ్వేజ్ నేర్చుకోమని. కాబట్టి ఏమంటే బలవంతంగా హిందీ భాషను ఈ ప్రాంత ప్రజలపైన రుద్దడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ఇప్పుడు వ్యతిరేకిస్తాం, రేపు కూడా వ్యతిరేకిస్తాం. రెండవది, పదే పదే సనాతనవాదం గురించి మాట్లాడుతున్నారు. కాషాయ గుడ్డ వేసుకొని సనాతనవాదం మాట్లాడుతూ పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని అసలు బీజేపీకి బ్రాండ్ అంబాసిడర్ మాదిరి ఎవరో చెప్పారు, సౌత్ ఇండియన్ మోడీ అని కూడా ఎవరో నిన్న మీటింగ్లో చెప్పారు. ఆ రకంగా నిజంగా సనాతనవాదం గురించి ఎందుకు అందరూ వ్యతిరేకిస్తూ ఉన్నాం? సనాతనవాదం అనే దానిపైన గతంలో ఎంతో చర్చ జరిగింది. దాని దుష్ఫలితాలు ఎలా ఉన్నాయో కూడా సమాజం అనుభవించింది. ఎందుకంటే బాల్య వివాహాలను ప్రోత్సహించడం, సతీ సగమానం ఉంటుంది, తర్వాత శూద్రులు చదువుకోకూడదని చెప్తుంది సనాతనవాదము. అదేవిధంగా అంటరానితనం, గుళ్ళేకి రానివ్వరు, ఇంట్లోకి రానివ్వరు, హోటల్లోకి రానివ్వరు. ఇలాంటి అంటరానితనం ఇవన్నిటిని ప్రోత్సహించింది. కాబట్టి మనువాద సిద్ధాంతాన్ని అందరూ కూడా వ్యతిరేకించారు, సనాతనవాదాన్ని వ్యతిరేకించారు. అంబేద్కర్ ఏదైతే లౌకిక రాజ్యాంగం చెప్పారో దాని ప్రకారం మనం ముందుకు పోతా ఉన్నాం. ఇవాళ మళ్ళీ సనాతనవాదాన్ని భుజాన వేసుకుంటారంటే పవన్ కళ్యాణ్ గారికి మేము మాలాంటి వాళ్ళు చెప్పదగింది ఏమి లేదు. ఆయనకు చెప్పాలంటే మన డాక్టర్ బ్రహ్మానందం సినిమా యాక్టర్ ఆయనది సరిపోతుంది. ఎందుకంటే ఇటీవల విజయవాడ ఒక సభలో బ్రహ్మానందం గారు సనాతనవాదం చాలా చక్కగా వివరించారు. ఆయనతో ఈయన క్లాస్ చెప్పిస్తే బాగుంటుంది. కాబట్టి నేను అనేది ఏమంటే జనసేన పార్టీ సెక్యులర్ పార్టీ, మెగా ఫ్యామిలీ, చిరంజీవి గారి ఫ్యామిలీ సెక్యులర్ ఫ్యామిలీ. అన్ని మతాల వారు, అన్ని కులాల వారు వారి ఫ్యామిలీని కూడా గౌరవిస్తారు. కాబట్టి మీరు సెక్యులర్ వాదులుగా ఉండాలి తప్ప బీజేపీ అజెండాని, ఆర్ఎస్ఎస్ అజెండాని మోయడానికి సంఘ్ పరివార్ అజెండా పట్టుకొని మేము ఊరేగుతామంటే అది సరైనది కాదు. పవన్ కళ్యాణ్ గారు మరోమారు దీనిపైన ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతాను. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చట్టం జాప్యం చేయడం వల్ల మాదిగలు, అనుబంధ కులాలకు చెందిన విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోయే అవకాశం ఉందని ఏపీ ఎంఆర్పీఎస్ అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ ఆందోళన వ్యక్తం చేశారు. 5 మంత్రులతో సబ్ కమిటీ వేసి వర్గీకరణను కాలయాపన చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. వర్గీకరణ చేసేటప్పుడు జిల్లా జనాభాతో కాకుండా రాష్ట్ర జనాభా ప్రకారం దృష్టిలోకి తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చట్టం చేయడానికి జాప్యం చేస్తున్న తరుణంలో మాదిగ, రెల్లి, అనుబంధ కులాల వర్గీకరణ ప్రకారం అడ్మిషన్లు పొందే అవకాశం లేనందున మరో విద్యా సంవత్సరం కూడా నష్టపోయే ప్రమాదం ఉందని ఏపీ ఎంఆర్పీఎస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏపీ ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టాలి, అలా కాకుండా నెల రోజులు పొడిగించడం, 5 మంత్రులతో సబ్ కమిటీ వేసి వర్గీకరణను కాలయాపన చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. వర్గీకరణ చేసేటప్పుడు జిల్లా జనాభాతో కాకుండా రాష్ట్ర జనాభా ప్రకారం దృష్టిలోకి తీసుకోవాలన్నారు. వెంటనే అసెంబ్లీలో చట్టం చేయాలన్నారు. ఈ నెల తేదీన 11న కొత్తగా రాజీవ్ రంజాన్ మిశ్రా కమిటీ నివేదికలోని అంశాలను రాష్ట్ర ప్రభుత్వం రెల్లి, మాదిగ కులాల వారికి తెలియపరచాలన్నారు. గతంలో వర్గీకరణ అమలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాదిగల వర్గీకరణ వెంటనే చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కృపాకర్ మాదిగ, ఎంఆర్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి, ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వర మాదిగ, అట్లాగే మా టీము ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వర్గీకరణ చేయటం వల్ల మాదిగ ఉపకులాలకి 25,000 ఉద్యోగాలు వచ్చాయి. 4 సంవత్సరాల పాటు మాదిగలు అభివృద్ధి పదంలో నడిచారంటే చంద్రబాబు నాయుడు గారి కృషి వల్లే జరిగింది. ఆ విధంగా మాదిగలంతా కూడా చంద్రబాబు నాయుడు గారి పట్ల స్పష్టమైన నమ్మకంతో ఉన్నారు. 2024 ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు రాష్ట్రాలకు అధికారాన్ని ఇస్తూ వర్గీకరణ చేసుకోవచ్చని చెప్పిన వెంటనే మొట్టమొదటిగా స్పందించి గతంలో చేసింది నేనే, ఇప్పుడు నేను చేయబోయేది కూడా నేనేనని చంద్రబాబు నాయుడు గారు చెప్పడాన్ని మేము స్వాగతించాం. అదేవిధంగా సత్వరమే కమిషన్ వేసి ఆ నివేదికను తీసుకొని త్వరగా చేసే విధంగా ఆయన ఉన్నాడని మేము నమ్ముతా ఉన్నాం. ఆయన పట్ల ఒక మంచి అభిప్రాయం ఉండే గత ఎన్నికల్లో కూడా మద్దతునిచ్చాం. అయితే ఈ రోజున రాజీవ్ రంజాన్ మిశ్రా కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత పత్రికల్లో వార్తలు
జిల్లాని యూనిట్గా తీసుకుంటున్నారని వచ్చిన వార్తల తర్వాత ఆంధ్రప్రదేశ్లో మాదిగల్లో ఒక ఆందోళన మొదలయ్యింది. జిల్లాని యూనిట్గా తీసుకుంటే ఈ రాష్ట్రంలో మాదిగలు నష్టపోతారు కాబట్టి మాదిగలకు సామాజిక న్యాయం చంద్రబాబు గారి ద్వారానే జరుగుద్దని నమ్మిన మేము ఆ కమిషన్ ఏ నివేదిక ఇచ్చిందో మాకైతే తెలియదు, కానీ పత్రికల్లో వచ్చిన వార్తలను బట్టి ఆందోళన చెందుతున్నాం. దయచేసి చంద్రబాబు నాయుడు గారు, మీపై మాకు నమ్మకం ఉంది. అదే సమయంలో జిల్లాని యూనిట్గా తీసుకుంటే అది నిలబడదు, లీగల్గా అనేక సమస్యలు వస్తాయి, మాదిగలు నష్టపోతారు. దయచేసి మాదిగ ఉప కులాలకి సామాజిక న్యాయం జరగాలంటే మీరు దాన్ని పునర్పరిశీలించాలని కూడా సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి కొన్ని సంగతులు, రాజకీయ పార్టీలకి కొన్ని సంగతులు మీ ద్వారా తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. నిన్ననే పాలిటెక్నిక్ నోటిఫికేషన్ వచ్చింది కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించి. అందులో ఏబీసీ వర్గీకరణ ప్రస్తావన లేదు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం చేయాల్సి ఉండింది ఈ రాష్ట్ర ప్రభుత్వము. ప్రస్తుతం జరుగుతున్నటువంటి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి, కానీ దానికి పూనుకోవడం లేదు ఈ ప్రభుత్వం. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మీద స్టడీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వము రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ని నియామకం చేసింది. ఆ కమిటీ 11వ తేదీ నాడు తన నివేదికని చీఫ్ సెక్రటరీ గారికి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. సమర్పించిన తర్వాత జరగాల్సిన ప్రక్రియ ఏంటంటే రాష్ట్ర మంత్రిమండలి దానిని పరిశీలించి ఆమోదించడము, అట్లాగే దానిని తీసుకెళ్ళి రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టి దానికి అనుగుణంగా బిల్లును తయారు చేసి చట్టంగా రూపొందించడం అనేది జరగాలి. అట్లా జరిగినట్లయితే ఎస్సీ రిజర్వేషన్లు పొందడంలో 80 ఏళ్లుగా విద్యా ఉద్యోగ రంగాలలో వెనకబడ్డటువంటి మాదిగ అనుబంధ కులాలకి, రెల్లి అనుబంధ కులాలకి న్యాయం జరగడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలలో బిల్లు ప్రవేశపెట్టి చట్టంగా రూపొందిస్తే, కానీ దానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవడం లేదు. పూనుకోకుండా ఏం చేసింది రాష్ట్ర ప్రభుత్వం అంటే ఈ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషను నివేదిక మీద మంత్రి మండలి ఉపసంఘాన్ని నియమించింది 5 మంత్రులతో కొత్తగా. అలాగే రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్కి 1 నెల గడువు పొడిగించారు. వాళ్ళ ముందు మేమేం మాట్లాడాలి? ఆ కమిటీ రిపోర్ట్లో కరెక్ట్గా ఉందా, లోటుపాట్లు ఏమైనా జరిగినాయా, లోపాలు ఏమైనా జరిగినాయా, వాటిని ఏమైనా సవరించుకోవాల్సిన అవసరం ఉందా, సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందా అనేటువంటిది ఆ నివేదికలోని అంశాలు మాకు తెలిస్తే వాటిని అధ్యయనం చేసి ఇక్కడ కరెక్ట్గా ఉంది, ఇక్కడ కరెక్ట్గా లేదని మేము సజెస్టివ్గా చెప్పడానికి వీలవుద్ది ప్రభుత్వానికి కానీ, కమిటీ మంత్రుల కమిటీ ముందు కానీ, లేకపోతే కమిషన్ ముందు కానీ, రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ముందు కానీ నివేదికలోని అంశాన్ని వెలుపల సమాజానికి వెల్లడించమని మేము అడగడంలా బాధిత సమూహాలు, బాధిత కులాలకు సంబంధించినటువంటి వాళ్ళుగా నివేదికలో ఏముందో తెలుసుకోవాల్సినటువంటి అవసరం మాకుంది. ఎందుకంటే అది కరెక్ట్ గా ఉండాలి. వంగవీటి మోహన్ రంగా విగ్రహాలను ఎవరైనా స్థాపించాలనుకుంటే వంగవీటి మోహన్ రంగా చారిటబుల్ ట్రస్ట్ ఉచితంగా విగ్రహాన్ని అందజేస్తుందని కాపు సంఘ నాయకులు మైలవరపు దుర్గారావు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 149 విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారని 150వ విగ్రహాన్ని పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాధారంగా మిత్ర మండలి వంగవీటి మోహన్ రంగా చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో విద్యాధరపురం రంగా చౌక్ లో ఉన్న వంగవీటి మోహన్ రంగా కాంస విగ్రహానికి పూలమాల వేసి శనివారం ఘన నివాళులర్పించారు. 149 విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేసి 150వ విగ్రహాన్ని పంపిణీ చేస్తున్న సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో కాపు సంఘ నాయకులు మైలవరపు దుర్గారావు, ట్రస్ట్ ప్రెసిడెంట్ కాళ్లపాలెం బుజ్జి తదితరులు హాజరై మాట్లాడుతూ ట్రస్ట్ ద్వారా ఇప్పటి వరకు 149 విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశామన్నారు. 150వ విగ్రహాన్ని 15 అడుగులు ఎత్తు నిర్మిస్తున్నామన్నారు. 2 తెలుగు రాష్ట్రాలలో విగ్రహం కావాలంటే తమ ట్రస్ట్ ను సంప్రదించవచ్చన్నారు. విగ్రహాన్ని ఉచితంగా అందజేస్తామన్నారు. గంగా ఆశయాలు సాధించేందుకు ఉచితంగా విగ్రహాలు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి
వంగవీటి మోహన్ రంగా తెలియని వారు ఉండరన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ సుభాష్ చంద్రబోస్, రాయలసీన ఈశ్వర్, వెంకట్, తుపాకుల రవణమ్మ, బూసా నరేంద్ర, వేమూరు వెంకటేశ్వరరావు, దొడ్ల రాజా, మల్లేశ్వరి, లంకా బుజ్జి, ధర్మవరపు వీరబాబు తదితరులు పాల్గొన్నారు. నా పేరు పూర్వమల్ల ఈశ్వరు, రాయలసీన ఈశ్వర్ అంటారు. ఈరోజు అందరివాడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 150వ విగ్రహం ఉచితంగా ఇవ్వటానికి మా కాళపాలెం బుజ్జి గారు నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా రాధారంగా మిత్ర మండలి అసోసియేషన్ తరఫున ఇక్కడ ఆయనకి పూలమాలలు సమర్పించి శ్రద్ధాంజలి ఘటించి బుజ్జి గారు చేసే కార్యక్రమాన్ని అందరి ఆశీస్సులతోటి ఇంకా ముందుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఎవరైనా గవర్నమెంట్ పర్మిషన్, పంచాయతీ పర్మిషన్ నుండి రంగా గారి విగ్రహం పెట్టాలని ముందుకొస్తే తను సాయశక్తిలా కష్టపడి ఉచితంగా విగ్రహాలు ఇవ్వటం అనేది చాలా ఆనందదగ్గ విషయం. ఈ కార్యక్రమంలో ఎంతోమంది తోడ్పాటు అందిస్తున్నారు, వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు 150 విగ్రహం, 15 అడుగుల విగ్రహం ఇవ్వటం అంటే సామాన్యమైన విషయం కాదు. వంగవీటి మోహన్ రంగా అన్న వ్యక్తి కాదైన మహాశక్తి. ఆయన్ని కులానికి అంటగట్టకుండా దయచేసి అందరివాడిగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆయన ఆశయాలు నెరవేర్చడానికి, ఆయన యొక్క మార్గదర్శనాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి రాధారంగా మిత్రమండలి వారి కానీ రాయలసీన వారి కానీ ముందుంటారని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు రాధారంగా మిత్రమండలి అసోసియేషన్కి సంబంధించి బుజ్జి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు వంగవీటి మోహన్ రంగా జంక్షన్లో వంగవీటి మోహన్ రంగా కాంస్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తూ, అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాధారంగా మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ తాళపల్లి బుజ్జి గారు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడంలో భాగం ఏంటంటే, వంగవీటి మోహన్ రంగా గారు ఆయన బతుకున్న రోజు మరి బుజ్జి గారికి తెలియపోవచ్చు, చిన్న వయసు. చూడకపోయినా ఆయన ఆశయ సాధన కోసం ఈరోజు వంగవీటి మోహన్ రంగా గారి యొక్క విగ్రహాలని ఎవరు ఎక్కడ పెట్టినా ఆయన సంప్రదిస్తే, ఆ చారిటబుల్ ట్రస్ట్ని సంప్రదిస్తే ఇప్పటిదాకా 149 విగ్రహాలు ఉచితంగా ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు రేపు 150వ విగ్రహం, 15 అడుగుల విగ్రహం ఇవ్వడానికి ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే రాధారంగా మిత్రమండలి ఇంకా వ్యాప్తి చెందాలని చెప్పి ఆ రోజు ఏదైతే రంగా గారు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల కోసం ఏదైతే కష్టపడ్డారో అదేవిధంగా అన్ని వర్గాల్ని కలుపుకుంటూ రాధారంగా మిత్రమండలి ద్వారా ప్రతి ఒక్క వర్గానికి న్యాయం జరిగే విధంగా ఆ రోజు ఏదైతే రంగా గారు ప్రజల కోసం పనిచేశారో, రంగా గారి ఆశయ సాధన కొరకు ఈరోజు ఒక ఎస్సీ మహిళను తీసుకొచ్చి ఇవాళ ఆంధ్ర, తెలంగాణ రాధారంగా మిత్రమండలి మహిళా అధ్యక్షులుగా ప్రకటించడం చాలా సంతోషకరంగా ఉంది. అలాగే యూత్ అధ్యక్షుడు కూడా రాధారంగా మిత్రమండలి వారి యూత్ అధ్యక్షుడు కూడా ఈరోజు ప్రకటించడం చాలా సంతోషకరం. రానున్న కాలంలో కూడా ఈ యొక్క రాధారంగా మిత్రమండలి ఉన్నత స్థాయికి వెళ్ళి అక్కడ రంగా గారి ఆశయాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా మేము అందరం కూడా ఆ యొక్క రాధారంగా మిత్రమండలితో వెనుకుండి మేము నడిపిస్తామని చెప్పి, అలాగే మా రాయలసీన అన్న ఈశ్వర్ గారు ఎన్నో కార్యక్రమాలు విజయవాడ సిటీలో రాధారంగా గారి గురించి కానీ అనేకమైనటువంటి విషయాల్లో, అలాగే జాతి కొరకు కానీ అనేకమైన విషయాల్లో కూడా పోరాటం చేసినటువంటి వ్యక్తి మన ఈశ్వర్ అన్న. మరి అలాంటి వ్యక్తులు ఉన్నారు. అలాంటి వ్యక్తులు ఉండగా ఎక్కడ కూడా రాధారంగా మిత్రమండలి ఆశయాలు ఎక్కడ నిర్వీర్యం అవదని చెప్పి మేము పూర్తిగా నమ్ముతున్నాము. అదేవిధంగా రానున్న కాలం ప్రతి ఒక్కరం కూడా రాధారంగా మిత్రమండలి సభ్యులతో మేము అందరం కలిసి వాళ్ళ ఆశయ సాధన కోసం పనిచేస్తామని చెప్పి మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు మరి నేను గత 20 సంవత్సరాల నుంచి వంగవీటి మోహన్ రంగా గారి ఆశయ సాధన కోసం వాలీబాల్ టోర్నమెంట్లు, అలాగే విగ్రహాలు స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటికి 148 విగ్రహాలు మేము ఇవ్వడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి, అలాగే ఇక్కడ ఈ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణాలు, ఒక 3 కారణాలు మీకు చెప్పాలి. ఎందుకనంటే విజయవాడ సిటీలో అతిపెద్ద కాంస్య విగ్రహం ఈ సితార సెంటర్లో పెట్టడం జరిగింది. ముందుగా ఇక్కడ రంగా గారి అభిమానులకి అందరికీ కూడా నా ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అలాగే ఈ సెంటర్కి వంగవీటి మోహన్ రంగా జంక్షన్ అని పెట్టడం కూడా చాలా అభినందనదగ్గ విషయం. అందుకే ఈ సెంటర్ను ఎన్నుకున్నాం. ముఖ్యంగా
మా చారిటబుల్ ట్రస్ట్ 2 రాష్ట్రాల ఉపాధ్యక్షులుగా ఈ ప్రదేశానికి చెందిన గోళ్ళ సుభాష్ చంద్రబోస్ అన్నయ్య గారు ఉండటం ఇంకో కారణం. ఈ 3 కారణాల వలన ఇక్కడ ఇది ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇంకో ముఖ్య విషయం, ఈ సెంటర్కి మన రమణమ్మ గారు ఇవాళ 2 రాష్ట్రాల కార్పొరేటర్ గారు చెప్తూ దుర్గారావు గారు ఒక మాట అన్నారు, మీరు రంగా గారి లాగా అన్ని కులాలను వేసుకుంటున్నామని. మేము ముస్లిమ్స్తో సహా అన్న ఇందులో అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా రమణమ్మ అక్క కన్నా ముందు మన చారిటబుల్ ట్రస్ట్లో జాతీయ మాల మహానాడు అధ్యక్షురాలుగా ఉంటూ మంచా మల్లేశ్వరి గారు అని, ఆవిడ ఢిల్లీ వెళ్ళారు, లేకపోతే ఎటుపస్లు వాళ్ళు వచ్చేవాళ్ళు. ఆవిడ ఆ మాల మహానాడు జాతీయ అధ్యక్షురాలు కూడా మన దాంట్లో 2 రాష్ట్రాల ఉపాధ్యక్షురాలుగా ఉంది. ఆవిడ కూడా మన రంగా గారితో పాటు అన్ని కులాలు ఎలా నడిచాయి ఇప్పుడు కూడా ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అన్ని కులాలను కలుపుకుని మేము ముస్లిమ్స్తో సహా అందరం కలిసికట్టుగా వెళ్తున్నాం. అదే కాకుండా మేము రంగా గారి విగ్రహాలతో పాటు అంబేద్కర్ గారి, బాబు జగజ్జీవన్ రావు గారి, మహాత్మా గాంధీ గారి, అంతేకాకుండా అబ్దుల్ కలాం గారి విగ్రహాలు కూడా మేము ఇవ్వడం జరిగింది. నేను మీ మీడియా ముఖంగా చెప్పడానికి ముందుగా 2 రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ మహిళా అధ్యక్షురాలుగా అక్క రమణమ్మ గారిని ఇవాళ అనౌన్స్ చేయడం జరుగుతుంది. అలాగే 2 రాష్ట్రాల చారిటబుల్ ట్రస్ట్ యువత అధ్యక్షుడిగా బోసా నరేందర్ని ఇవాళ ఎన్నుకోవడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే దీని ప్రత్యేకత, మాది ఏదన్నా ఒక మేలురాయి ఉండాలి, మనం ఏదైనా చేస్తే మన జీవితంలో అనేది ఉద్దేశించుకుని మేము 100వ విగ్రహం 2 రాష్ట్రాల్లో లేని 13 అడుగుల వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహం అప్పటి హోమ్ మినిస్టర్ గారి సహాయ సహకారాలతో, అంటే ఆర్థిక సహాయ సహకారాలు మాకేం అక్కర్లేదు, మేము ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని చారిటబుల్ ట్రస్ట్ మేము మట్టుకే మేము విగ్రహాలు సొంతంగా తయారు చేయించి మేము పెట్టడం జరుగుతుంది. సహకారంతో ఆ రోజున దొమ్మేరు గ్రామంలో పెట్టడం జరిగింది. ఇదే 150వ విగ్రహాన్ని 15 అడుగుల విగ్రహం పెట్టాలనే ఆశయంతో మేము ఇవాళ మీ మీడియా ముందుకు రావడం జరిగింది. 15 అడుగుల విగ్రహాన్ని మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఒక 1 మంత్ లోపల ఎవరు పెట్టుకునే వాళ్ళైనా సరే ముందుగా మండలం హెడ్ క్వార్టర్ అయి ఉండాలి. మండలం హెడ్ క్వార్టర్లోనే ఇంత భారీ విగ్రహాన్ని, అంటే 2 రాష్ట్రాల్లో ఇప్పుడు దాకా లేదు ఇంత భారీ విగ్రహం, ఈ భారీ విగ్రహాన్ని పెట్టాలని మేము ఆశిస్తున్నాం. మీకు ఎవరికన్నా కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. ఈ 15 అడుగుల విగ్రహం భారీగా వంగవీటి రంగా గారి తనయుడు వంగవీటి రాధాబాబు గారిని తీసుకొచ్చి దాన్ని ఆవిష్కరింప చేయడానికి మనందరం కృషి చేద్దాం. అలాగే ముఖ్యంగా ఈ వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. టీటీడీ ఆధ్వర్యంలో వెంకటపాలెంలో శ్రీనివాస కళ్యాణం, పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు. డూండి రాకేష్ ఆధ్వర్యంలో అమరచంద్ర పొట్టి శ్రీరాములు 125వ జయంతి కార్యక్రమం. ఆ మహానీయుని జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్న ఎంపీ కేశినేని శివనాథ్. విద్యుత్ శాఖల పేరిట పుస్తకం విడుదల చేసిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. ఈ నెల 28న విద్యుత్ కార్యాలయాల దగ్గర ధర్నాలు చేయనున్నట్లు వెల్లడి. పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం బీజేపీ స్క్రిప్ట్ చదివినట్లుందంటూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శ. త్రిభాషా విధానం అమలు చేయడాన్ని ఎవరు వ్యతిరేకించడం లేదని స్పష్టం చేసిన సిపిఐ నేత. ఇదిరోజు బులెటిన్, మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.